యోగా డే సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ విచ్చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి జన సమీకరణ ఇతర ఏర్పాట్లలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గానికి పర్యవేక్షకులుగా నియమించారు. ఈ సందర్భంగా ఈరోజు ఆముదాల వలస నియోజకవర్గంలోని పలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆముదాల వలస మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జన సమీకరణ ఏ రకంగా చేయాలనే విషయం పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు, పార్టీ క్యాడర్కి, ప్రెస్ వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కందుల నారాయణ రెడ్డి. నేను మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యుడిని. మీ కూర రవికుమార్, నేను ఇద్దరు క్లాస్మేట్స్ని. మేమిద్దరం అంటే బళ్ళారి ఇంజనీరింగ్ అయ్యేటప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఇటీవల అమెరికా పోయింది కూడా మేమిద్దరమే. ఆ సాన్నిధ్యంతో నన్ను ఇక్కడ వేశారు. ఎందుకంటే మనవాడు కొద్దిగా వైజాగ్ వెళ్ళుకునే ఇతర కార్యక్రమాలు చూసుకోవాల్సి వస్తుంది. అందుకని నువ్వైతే అడ్జస్ట్ అవుతావు, పోయి నన్ను చేయని చెప్పి నాతో పాటు కృష్ణప్రసాద్ అని పడన ఎమ్మెల్యే గారి ఇద్దరిని కూడా మా ఇద్దరు ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కృష్ణప్రసాద్ గారు రోజు మండలం, సర్పూజీ మండలం, ఈ రెండు మండలాలకు ఆయన ఇచ్చారు. మన ఆంధ్రాలో వచ్చి మున్సిపాలిటీ, రూరల్, పొందూరు మండలం ఈ మూడు నాకు కేటాయించారు. సరే, ఏదైనా ఈ యొక్క ఈవెంట్ అనేది మనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఆంధ్ర పౌరులుగా మనందరి మీద ఉంది. మన మీద ఎంతో నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారితో నాకు యోగా డేని ఆంధ్రప్రదేశ్లో జరపాలనుంది, దానికి మీరు నాయకత్వం వహించండి అని చెప్పి ఆ మోడీ గారు మన బాబు గారిని కోరటం, మన బాబు గారు ఇది మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదవకాశంగా భావించి దీన్ని ఆయన ప్రెస్టీజ్ ఇష్యూగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ఒక ప్రపంచ రికార్డు అనేది నెలకొల్పాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటిది ఈరోజు ఆ ప్రపంచ రికార్డుని నెలకొల్పేదానికి, మన యొక్క ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఉన్నట్టు నలుమూలలో వ్యాప్తి చెందేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒక బాధ్యత గల పార్టీ ప్రతినిధులుగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ, అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు, మనం ఏంటంటే ఇక్కడ రెండు పట్టాలు లాంటి వాళ్ళు, ఎంప్లాయీస్ కానీ రాజకీయ ప్రముఖులు కానీ. మనం ఇద్దరం కోఆర్డినేషన్ మీద నడిస్తే ట్రైన్ ఎంత దూరమైన బ్రహ్మాండంగా వెళ్తుంది. మనం ఇద్దరం కోఆర్డినేషన్ మీద నడవకపోతే, మనం సహకరించకపోతే వాళ్ళు చేయలేరు, వాళ్ళు సహకరించకపోతే మనం చేయలేరు. ఇటువంటి వాతావరణం మనం అవగాహన చేసుకొని ఇద్దరం కలిసి ఒక మంచి ప్రయాణం చేయటం అనేది మనం అలవర్చుకోవాలా. అందులో భాగంగా ఈ యోగా డేని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఈరోజు మీకు 20 బస్సులు కేటాయించారు మీ మున్సిపాలిటీ. ఈ 20 బస్సులలో దగ్గర 800 మందిని
8 to 900 మెంబర్స్. అంటే కొన్ని బస్సులు పెద్ద బస్సులు వస్తాయి, కొన్ని చిన్న బస్సులు వస్తాయి. అంటే 50 మెంబర్స్ కొన్ని వస్తాయి, 40 మెంబర్స్ కొన్ని వస్తాయి. ఏది వచ్చినా, చిన్న బస్సు వచ్చినా పెద్ద బస్సు వచ్చినా దాన్ని మనం ఫిల్ చేసి ఒక బాధ్యతగా మనం తీసుకొని పోయి అక్కడ మన కార్యక్రమం చేయించుకొని మళ్ళా తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేంత వరకు బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే 150 కిలోమీటర్లు పై చేస్తూ 120 కిలోమీటర్లు పై మనల్ని నమ్మి వాళ్ళు వస్తున్నాం. వచ్చినప్పుడు మనం అన్ని రకాలుగా కేర్ తీసుకొని వారికి వీళ్ళెప్పుడు పోతే మనకు ఎటువంటి అసౌకర్యం ఉండదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ధైర్యంగా తీసుకుపోతారు, ధైర్యంగా తీసుకుని రాగలుగుతారు అనేటువంటి ఒక భరోసా మనకు కల్పించగలిగితే మన ఎప్పుడైనా ఎవరైనా నడుస్తాం. ఇది పబ్లిక్ మీటింగ్ వేరు, ఈ కార్యక్రమం వేరు. పబ్లిక్ మీటింగ్ ఏంటంటే 11 గంటలకు 12 గంటలకు వచ్చేటట్టు